తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసత్య ప్రచారాలు చేయడంలో జగన్ కు ప్రత్యేక నైపుణ్యం ఉందని వ్యాఖ్యానించారు. యూరియా కొరత లేదని, జిల్లాకు అవసరమైన ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు రికార్డు స్థాయిలో జరుగుతుండగా రైతుల్లో భ్రమను సృష్టించేలా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది అని ఆరోపించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారనే ప్రచారం పూర్తిగా బూటకమని, ఇది కేవలం పీపీపీ మోడల్ మాత్రమేనని స్పష్టం చేశారు. కోటి సంతకాల సేకరణ కూడా ప్రజలతో కాకుండా వైసీపీ కార్యకర్తలతోనే చేస్తున్నారని విమర్శించారు. అయితే మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి ప్రైవేటీకరణ అని మాట్లాడడం జరుగుతూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటీకరణకి పీపీపీ మోడల్కి అర్థం తెలియదని నేను ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ ఉన్నా. ఇవాళ పీపీపీ మోడల్ అనేది ఇవాళ కొత్త కాదు. నేషనల్ హైవేస్ పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా. విమానాశ్రయాలు పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు. అనేక చోట్ల హార్బర్లు, పోర్టులు పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు. అంతెందుకు ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా మందుల సరఫరా కానీ, ఇతర కార్యక్రమాలు కానీ, వైద్య సేవలు కానీ పీపీపీ మోడల్లో జరుగుతున్నాయి. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఆ విషయం తెలియకుండా వారు ప్రైవేటీకరణ చేస్తున్నారని కోటి సంతకాల ఉద్యమం చేశారు. ఏమి జరిగింది? కోటి సంతకాలు ఎవరు పెట్టారు అంటే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు. కుడి చేతితో ఎడం చేతితో మేము సంతకాలు పెట్టలేక మాకు చేతులు నొప్పి వస్తున్నాయని వైసీపీ కార్యకర్తలు స్వయంగా మాట్లాడిన సంగతిని ఇవాళ ఎక్కడా సంతకాలు చేసిన ప్రజలు లేరు. వైసీపీ కార్యకర్తలతోనే సంతకాలు చేయించుకొని అబ్బో అద్భుతం జరిగిపోయింది, కోటి మంది వ్యతిరేకించారని ఇవాళ స్టేట్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వైసీపీ నాయకులు వచ్చారు. అసలు వాస్తవం ఏం జరిగింది? 10 మెడికల్ కాలేజీల పరిస్థితి ఇవాళ డోలాయమానంగా ఉంటే కూటమి ప్రభుత్వం వాటికి ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ ముందుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆనాడు 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలుసు. దానికి దాదాపుగా 2020లో ప్రకటించారు. ఇది 10,000 కోట్ల అవసరం. ఆ రోజు కేంద్ర ఆరోగ్య శాఖ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిపుణులు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ దాన్ని డిస్కరేజ్ చేశారు. 10,000 కోట్లు సేకరించడం అసాధ్యమైన విషయం, అందువల్ల ఈ ప్రతిపాదనను విరమించుకోవాలి, ఇది ముందుకు జరిగే ప్రతిపాదన కాదు అని. లేదు నేను ఉన్నాను, నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి 2023 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేస్తామని ఆర్భాట ప్రకటన చేశారు. మరి 2023 నాటికి ఎందుకు చేయలేదు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు చెప్పిన 2020లో మొదలుపెట్టి 23కు పూర్తి చేస్తానన్న వాళ్ళు కనీసం కొన్ని చోట్ల స్థల సేకరణ కూడా జరగల. పార్వతీపురంలో స్థల సేకరణ కూడా జరగల. అటువంటి పరిస్థితిలో ఇవాళ దాన్ని ఆ అభ్యంతరాలన్నీ తోసిరాజని ముందుకెళ్ళిన జగన్ ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా నాబార్డు సహకారంతో పనులు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు చేయాల. సేకరించిన 100 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తాకట్టు పెడతానన్న ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వడానికి ముందుకు రాని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో నాబార్డు నుంచి 3,672 కోట్ల రుణం సేకరించారు. అందులో 2021-2025లో పనులు మొదలుపెట్టి కాంట్రాక్టర్స్కి 1,451 కోట్లు చెల్లించారు. ఇంకా దాంట్లో పెండింగ్ బిల్స్ 674 కోట్లు ఉన్నాయి. అంటే నాబార్డు ఇచ్చిన డబ్బులో కూడా 674 కోట్లని జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించిన సంగతిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 5 మెడికల్ కాలేజీలు కొంతవరకు పూర్తి చేశారు. వాటికి ఫ్యాకల్టీ లేదు, లేదా ల్యాబ్స్ లేవు, హాస్పిటల్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేయాలి. పాడేరు మెడికల్ కాలేజీని పూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేయడం జరిగింది. మరొకటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 10 మెడికల్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దాదాపుగా 5,000 కోట్లు కనీసం కావాలి. దాన్ని సేకరించడం ఇబ్బందికరమైన పరిస్థితిలో పీపీపీ మోడల్లో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ ఏర్పాట్లు ఇవాళ కొత్త కాదు. మొట్టమొదటగా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ అనేక రాష్ట్రాల్లో
ఇవాళ పీపీపీ మోడల్లో ముందుకెళ్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక్క చోట కొన్ని చోట్ల అసలు ఇటుక కూడా వేయని పరిస్థితి ఉంటే ఉన్న డబ్బు ఖర్చు పెట్టిన డబ్బు 100 ఎకరాలు సేకరించారు, కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని చోట్ల చేశారు. వాటిని ఆపితే పెట్టిన డబ్బు నష్టం, ఖర్చు చేసిన డబ్బు నష్టం, ముందుకు వెళ్ళకపోతే ఒక విధమైన నష్టం. ఈ రెండు నష్టాలని బ్యారేజ్ వేసుకొని నిపుణుల సలహాతో దీన్ని పీపీపీ మోడల్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఒక యాన్యువల్ మెయింటెనెన్స్ ఈ 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే యాన్యువల్ మెయింటెనెన్స్కి ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 100 కోట్ల రూపాయలు అవసరం. అంటే దాదాపుగా 15 మెడికల్ కాలేజీలకి 1500 కోట్లు అవసరం. ఇదంతా ఇవాళ ప్రభుత్వం వల్ల సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందువల్ల పీపీపీ మోడల్లో ఇది 33 సంవత్సరాలు వాళ్ళ డబ్బు వాళ్ళు రికవర్ చేసుకున్న తర్వాత ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ఇవాళ మనకి ఇక్కడే ఉంది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కానీ, అమలాపురంలో కిమ్స్ కానీ, ఇటువంటి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సీట్లు ఏ విధంగా భర్తీ అవుతున్నాయి? నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మాత్రమే సీట్లు భర్తీ అవుతున్నాయి తప్పించి యాజమాన్యం ఏ విధంగానూ సీట్లు భర్తీ చేసే అవకాశం లేదు. ఇన్ని విషయాలు స్పష్టంగా ఇవాళ ప్రజల ముందు ఉంటే దాన్ని తప్పుదారి పట్టిస్తూ ఇవాళ ఏ కార్యక్రమం లేక ఈ కార్యక్రమాన్ని తీసుకుని కోటి సంతకాల ఉద్యమం పేరుతో ఏదో ఒక కార్యక్రమం ఇవ్వడం. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ప్రభుత్వం ఉన్నంతసేపు ప్రజలను చెడుగుడాడుకున్నాడు. ఇవాళ ప్రజలను చెడుగుడాడుకునే పరిస్థితి లేదు. మరలా కూడా ప్రజల్ని, అధికారుల్ని, ప్రభుత్వాన్ని చెడుగుడాడాలని ఒక ప్రయత్నం చేశాడు. సత్తెనపల్లిలో కానీ, బంగారుపల్లిలో కానీ పర్యటనలు చేస్తే అవి వికటించినాయి. ఇవాళ సొంత పార్టీ నాయకులను చెడుగుడాడే దౌర్భాగ్యమైన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడని ఇవాళ మీడియానే కోడే కోస్తూ ఉంది. సొంత పార్టీ నాయకుల్ని, ఒక నాయకురాల్ని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన నాయకురాల్ని ఒక చోట నుంచి ఒక చోటకు పంపించారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీనియర్ నాయకులందరూ ఏమయ్యారో తెలియదు. ఈ పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారై ఏదో ఒక విధంగా ప్రజల్లోకి రావడం కోసం ఒక తప్పుడు ఆరోపణలతో, తప్పుడు విధానాలతో ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఈ వాస్తవాలు గ్రహించమని కోరుకుంటూ ఈరోజు రైతాంగానికి ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది సక్రమంగా యూరియా సరఫరా జరుగుతుంది. ఎవ్వరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది మరొక్క మారు స్పష్టం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అనండి. అధికారంలోకి వచ్చినప్పుడు కదండి, అధికారంలోకి వస్తే మరి అలా అనుకుంటే నేషనల్ హైవేస్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు, ఎయిర్పోర్ట్లో పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు, లేకపోతే పోర్ట్లు ఇవన్నీ పీపీపీ మోడల్లో డెవలప్ చేసిన వాళ్ళు కూడా పంపిస్తారా? మీరు గతంలో కేంద్రంగా పోలవరం జిల్లాని ప్రకటించారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా అని. పోలవరం జిల్లాయేనండి, పోలవరం జిల్లా, రంపచోడవరం కేంద్రం. అది ఏదైనా ఉంటే మార్పులు చేర్పులు చేస్తారు. అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు కదా, అది తప్పనిసరిగా అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చారు, అభ్యంతరం స్వీకరించి దాన్ని యాడ్ చేస్తారు. వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. దాన్ని సరిచేయడం ఇవాళ తలకు మించిన భారం అయింది. మరి మన అదృష్టం కొలిది కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అద్భుతంగా కలిసి వచ్చింది. కలిసి రావడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా కానీ, సంక్షేమ దిశగా కానీ ముందుకు తీసుకెళ్ళడానికి మనకి వెసులుబాటు కలిగింది. 1:30 గంటలకి ఇక్కడ ఆవిష్కరణ జరుగుతుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. ఉదయం కాకినాడలో జరుగుద్ది. కాకినాడకి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. 25వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ఇలా కొనసాగుద్ది. 25న అమరావతితో ఈ వాజ్పేయి మోడీ సుపరిపాలన యాత్ర ముగుస్తుంది. ఇదొకటేనండి, మనం కాకినాడ అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఊరేగింపుగా రావడం,